వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. సెక్యులర్ దేశంలో బొట్టు పెట్టుకొని ఒక దర్గా దగ్గరికి వెళ్ళడం తప్పు. అలా వెళ్ళినందుకు ఏం జరిగింది అనేది ఈ వీడియో ద్వారా చూపిస్తాను, నేను చూడండి. దేవ్ షరీఫ్ దర్గా దగ్గర యువకుడిని కొట్టారు, తిలకం తొలగించారు, ప్రార్థనలు చేయడానికి ముస్లిం మహిళతో వచ్చారు. ఈ వీడియో వైరల్ అవుతుంది, ఇక్కడ కనిపిస్తోంది కదా. CCTV footage has surfaced showing a youth's tilak being washed off and him being assaulted near the Deva Sharif Dargah. Victim Harish Sharma filed a complaint based on which the police have taken the accused into custody. According to the victim, he had come to the Dargah to offer a chadar. Aisha Bano, the woman who was accompanying the man at the shrine, expressed her anger over the incident. బరాబాంకిలోని దేవా షరీఫ్ దర్గా దగ్గర ఒక యువకుడిపై దాడి చేసి అతని మతపరమైన గుర్తు అంటే నిదుటినున్న బొట్టుని బలవంతంగా కొట్టి తీయించేశారు. ఈ సంఘటన దర్గా నుంచి 70 మీటర్ల దూరంలో జరిగింది. ఆ యువకుడు తన ముస్లిం మహిళ పొరుగు వారితో చాదర్ సమర్పించడానికి వచ్చాడు. ఈ సంఘటన గురువారం జరిగింది మరియు దాని వీడియో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. వీడియోలో టోపీ ధరించిన ఒక వ్యక్తి బాధితుడి చేతులను పట్టుకొని బలవంతంగా వంగడం చూడవచ్చు. ఆ తర్వాత అతను యువకుడిని సమీపంలోని దుకాణానికి తీసుకెళ్లి ఒక సీసా తీసుకొని అతని తలపై నీళ్లు పోసి తిలకం కడుక్కోవాలి అని చేసిండు. దానికి సంబంధించి కూడా కొన్ని వీడియోలు కనిపిస్తోందా. ఇలా చేసి షాప్లోకి తీసుకెళ్ళిన తర్వాత ఏం జరిగింది అనేది దానికి సంబంధించిన పోలీస్ కంప్లైంట్ ఇచ్చిండ్రు. ఆ అబ్బాయితో పాటు వచ్చిన అమ్మాయి మాట్లాడింది, ఒకసారి చూడండి. ఇదిగో ఆ అబ్బాయితో పాటు వెళ్ళింది ఈ అమ్మాయే, ఆయేషా బాను. ఆ యువకుడిని కలిసి దర్గాకు వచ్చింది. ఆమె చెప్పింది, హరీష్ను నా ముందే కొట్టారు, తర్వాత అతని నుదుటిపై ఉన్న తిలకం కడిగేశారు. ఓయ్ పండిట్తో ఆపి ఆ తర్వాత చెంపదెబ్బ కొట్టారని బాధితుడు చెప్పాడు. ఈయనే ఆ బాధితుడు హరీష్ శర్మ. ఇప్పుడు వాడిని అదుపులోకి తీసుకొని విచారిస్తారు. మన దౌర్భాగ్యం, మన కర్మ కాకపోతే హరీష్ శర్మ అని పేరు పెట్టుకొని నీకు దర్గాలో ఏం పని? షాదర్ సమర్పించడం ఏంది, ఇంకోటి ఏంది? నువ్వు గుడికి పోతే దొరకని గొప్ప విషయం దర్గాలో ఏం దొరుకుతుంది? పిచ్చోడివి కాకపోతే నువ్వు చేసిన పిచ్చి వేషాలకు ఆడ దెబ్బలు తిన్నావు. ఓ పక్క నుంచి లవ్ జిహాదులు ఎలా జరుగుతున్నాయి, ఈ భారతదేశాన్ని బంగ్లాదేశ్గా మార్చడానికి ఒక్కొక్కడు ఎలా ప్రయత్నం చేస్తున్నాడని చెప్తుంటే ఎందుకు పోవాలా నువ్వు దర్గాకి? అసలు హిందువులు దర్గాలకు పోవడం మానేయండి. ఆ ఊదులు వేయించుకోవడం, నెమలు పెట్టి కొట్టించుకోవడం. నిజంగా దర్గాల్లో చాలా వరకు నేను చెప్తుంటే ఇన్నా ముస్లింల కంటే ఎక్కువ మన హిందువులే ఉంటారట. ఏందా పిచ్చి? సరిపోయిందా అంట. బుర్కా వేసుకున్న ఫ్రెండ్ పిలిచింది, దర్గాకి వెళ్తే మంచిగా ఇద్ది. అటు ఆడదైనా ఇటు మొగోడైనా వాళ్ళని చూడంగానే వెనకబడిపోతాండ్రు. కొందరేమో దెబ్బలు తినడానికైతే, కొందరేమో సాగు తెచ్చుకోవడానికి. ఇజ్జత్ అనిపిస్తలే ఇంత జరుగుతున్నాయని తెలిసినాక కూడా. ఇప్పుడు సెక్యులర్లు నోడు మెరపండయ్యా. సుడో సెక్యులర్లు మేధావులు రండి మాట్లాడరే. అయ్యో సెక్యులర్గా హిందువులే బ్రతకాలా? క్యాబ్ పెట్టుకున్నోడికి మేము రెస్పెక్ట్ ఇవ్వాలి కానీ బొట్టు పెట్టుకున్న మాకు వాడు రెస్పెక్ట్ ఇవ్వద్దా? మా బొట్టుకు విలువ లేదా? ఇప్పుడు మీ నోర్లు మూతపడతాయా? గది మన దేశంలో దుస్థితి, మెజారిటీలుగా ఉన్న హిందువుల దుస్థితి. మళ్ళా చెప్తాన్నా, బుద్ధుంటే హిందూ అని చెప్పుకునే ఎవ్వడూ కూడా దర్గాలకు పోకండి. పోయిండ్రంటే హిందూ అని చెప్పుకోకండి, ఇజ్జత్ తీయకండి. అర్థమవుతుందా? ఇంతకంటే ఏం చెప్పా. ఏమంటారుగా, గుడ్డు పోయి బండ మీద పడ్డా, బండొచ్చి గుడ్డు మీద పడ్డా గుడ్డుకే నష్టమని. హిందూ అబ్బాయి పోయి ముస్లిం అమ్మాయిని కలిసినా, ముస్లిం అబ్బాయి వచ్చి హిందూ అమ్మాయిని కలిసిన ఎండ్ ఆఫ్ ది డే ప్రమాదం హిందువులకే. కాబట్టి జర భద్రంగా ఉండండి. ఇంతకంటే నేనేం చెప్పా. మీరేమైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి మన ఛానల్సే ప్రతిరోజు చెప్తున్నాను. చెప్పినందుకైనా సబ్స్క్రైబ్ చేయండి. ఒక్క సబ్స్క్రిప్షన్ ఏమైనా పైసలు ఖర్చా ఏంది? కానీ మాకు మాత్రం కొండంత బలం ఉంటుంది, తెలుసు కదా. అందుకే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. ప్రతి కంటెంట్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అది చూసిన తర్వాత మీకు ఏమనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ ఆర్థికంగా మీకు తోచిన సహాయంతో ఈ ఆర్ వాయిస్ ఛానల్ని నిలబెట్టడానికి ఓ అమ్మాయికి సహకారాన్ని అందించండి. అలా చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.